హెయిర్ కేర్ రొటీన్ ఫాలో అయ్యి ఆ ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేసిన తర్వాత నా రివ్యూ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇది వర్తా కాదా, ఏంటి గ్రోత్ బాగుందా లేదా, వీటన్నిటి మీద ఒక వీడియో అయితే నేను తీసి పెట్టాను. అందులో చాలా మంది చాలా రకాల డౌట్స్ అయితే నన్ను అడిగారు అనమాట. సో ఆ కమెంట్స్ అన్నిటికీ నేను రిప్లై అయితే ఇస్తూ వచ్చాను. బట్ ఇంకా చాలా మందికి డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి సో మేజర్గా వచ్చిన డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిటీ ఇద్దామని నేనైతే ఇప్పుడు వీడియో తీస్తున్నాను. అదేంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, నిహారిక గారు హెయిర్ కేర్ రొటీన్ నేనైతే ఫాలో అయ్యి వీడియో తీశారు. దాన్ని నేను ఫాలో అయ్యి సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి, అది కూడా ఆఫ్టర్ 6 months యూస్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది నేనైతే ఒక వీడియో తీసి పెట్టాను. సో దానికి వచ్చిన కమెంట్స్కి ఇప్పుడు నేనైతే ఆన్సర్ చేస్తాను. చాలా మందికి హెల్ప్ అవ్వచ్చు. క్వశ్చన్స్ కాబట్టి మనం ఆన్సర్ చేయాలి ఖచ్చితంగా. సో నేను 1 by 1 నా కమెంట్స్ నేను చదువుతాను. సో దానికి ఆన్సర్ కూడా నేను ఇక్కడ డైరెక్ట్గా మీకు చెప్పేస్తాను. సో కొంతమంది ఏం చెప్పారంటే కిట్, లైక్ నేను చెప్పాను అనమాట, నేను డాక్టర్ని కన్సల్టేషన్ అయ్యానని చెప్పాను కదా, నాకు డాక్టర్ ఒక కిట్ ఇచ్చారని చెప్పారు. సో కొంతమంది అడిగారు ఆ కిట్ ఏంటి, ఆ కిట్ ప్రైస్ ఎంత అని అడిగారు. ఆ కిట్ అనేది నాకు డాక్టర్ సజెస్ట్ చేశారండి. అందులో మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి మేజర్గా, అండ్ అలాగే దాంతోపాటు కొంచెం మనకు ఒకవేళ విటమిన్ డి, మెయిన్గా మన హెయిర్ కావాల్సింది విటమిన్ డి, విటమిన్ B12 అండ్ ఐరన్. సో ఇందులో మనం బ్లడ్ టెస్ట్లు కూడా నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు. ఇందులో నాకు ఏ డెఫిషియన్సీ ఉన్నాయో అదే యాడ్ ఆన్ చేశారు. సో కిట్ అండ్ అలాగే నాకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నది, ఐరన్ డెఫిషియన్సీ ఉండింది. సో ఈ రెండు అయితే యాడ్ చేశారు. కిట్లో మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఉన్నాయి అండ్ ఎక్స్ట్రాగా విటమిన్ డి అండ్ ఐరన్ ఇదైతే యూజ్ చేశారు. ఇది కిట్. అండ్ అలాగే కిట్ ప్రైస్ ఎంత అని కూడా అడిగారు. మేబీ అది మనము కన్సల్ట్ అయ్యే డాక్టర్ని బట్టి, హాస్పిటల్ని బట్టి ఒకవేళ కిట్ చేంజ్ అవుతుందో ఏమో నాకైతే తెలీదు. నా వరకు నా కిట్ ప్రైస్ అయితే, నేను తీసుకున్న కిట్ ప్రైస్ అయితే నాకు 4.5-4 అలా పడ్డదండి కిట్. సో అది ఒకటి. ఇంకొక కామెంట్ ఏంటంటే అన్ని ప్రోడక్ట్స్ లింక్స్ పెట్టండి అని చెప్పారు. అది నేను ఖచ్చితంగా ఇంకా ఎడిట్ చేయలేదు. నేను వీడియోలో ఎడిట్ చేసి, నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను కదా వీడియో, నేను మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి సో ఆ ప్రోడక్ట్ లింక్స్ అనేటివి నేను ఖచ్చితంగా కలెక్ట్ చేసి నేను వీడియోలో అయితే మళ్ళీ యాడ్ ఆన్ చేస్తానండి, చూడండి. ఒకవేళ లేదు ఇప్పుడే అర్జెంట్గా కావాలనుకుంటే నిహారిక గారి వీడియోలో ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ నేను అవే యూజ్ చేశాను. కాకపోతే కొన్ని కంపెనీ అయితే చేంజ్ చేశాను. అది ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ తను చెప్పకముందు 1-2 నేను ఆల్రెడీ పర్చేస్ చేశాను. అదేంటంటే ఒకటి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అండ్ అలాగే ఇంకొకటి షాంపూ అండ్ కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ ఇవి ఉన్నాయి కదా, ఇవి నేను ఆల్రెడీ ముందే కొన్ని పర్చేస్ చేసి పెట్టుకున్నానండి. సో అవి నేను మళ్ళీ కొత్తవి కొనడం ఎందుకు అన్నట్లు, అవి ఆల్మోస్ట్ కాస్ట్ కూడా ఎక్కువ, మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నేను ఆల్రెడీ నేను తీసుకున్నవే వాడాను అనమాట. మిగిలినవన్నీ కూడా తను ఏదైతే లింక్ చేసిందో తన వీడియోలో ఆల్మోస్ట్ ఆ ప్రోడక్ట్స్ నేను యూజ్ చేశాను. మీకు కావాలంటే నా వీడియోలో కూడా నేను ఎడిట్ చేసిన వీడియోని లింక్స్ అయితే యాడ్ ఆన్ చేస్తాను. అదొకటి. అండ్ అలాగే మేజర్గా డాండ్రఫ్ షాంపూ అన్నారు. డాండ్రఫ్ షాంపూ ఏం యూజ్ చేశారు అని అయితే అడిగారు. సో డాండ్రఫ్ షాంపూ యాక్చువల్గా నాకు డాండ్రఫ్ ఉండే అండి చాలా. సో నాకు డాండ్రఫ్కి ఫస్ట్ డాక్టర్ సజెస్ట్ చేశారనమాట. ముందు హెయిర్ ఫాల్కి వన్ ఆఫ్ ద రీజన్ డాండ్రఫ్ కూడా అయి ఉండొచ్చు అని చెప్పారు. సో డాండ్రఫ్ కూడా మనకి పోవాలి అన్నారు మేజర్గా. సో తను నాకేమన్నారంటే సిప్లా 8X డాండ్రఫ్ షాంపూ అనమాట డాక్టర్ నాకు ఇచ్చింది. సో ఆ షాంపూ అయితే నేను తీసుకున్నాను. అండ్ అలాగే నాకేమని చెప్పారంటే డాక్టర్ గారు, ఈ డాండ్రఫ్ షాంపూ ఫస్ట్ నువ్వు నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే నార్మల్ షాంపూ ఉంటుంది కదా, ఫస్ట్ దాంతో వాష్ చేసి సెకండ్ వాష్లో ఈ డాండ్రఫ్ షాంపూ అయితే యూజ్ చెయ్యి. అది కూడా ఈ డాండ్రఫ్ షాంపూ ఏంటంటే మనము డాండ్రఫ్ షాంపూ వాడిన వెంటనే దాన్ని వాటర్తో కడిగేయకుండా ఒక 10 minutes అలాగే షాంపూ అనేది మన ఉండాలన్నమాట, హెడ్ మీద ఉండాలి. సో అలా పెట్టుకొని తర్వాత కడిగేసేయాలి అని చెప్పారు. సో ఇది నేను యూజ్ చేసిన యాంటీ డాండ్రఫ్ షాంపూ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చి అగైన్ ప్రోడక్ట్ లింక్స్ అడిగారు. సీరం కూడా వాడొచ్చా అని డాక్టర్ని అడిగారా లేదని అడిగారు. నేను సీరం అది యాక్చువల్గా మనకి అంత మ్యాండేటరీ కాదు అని తను చెప్పింది, నాకు అనిపించింది. బట్ స్టిల్ ఎలాగో డాక్టర్ని అయితే కన్సల్టేషన్ అయ్యాను కాబట్టి డాక్టర్ని అడిగాను, డాక్టర్ నేను సీరం యూజ్ చేసుకోవచ్చు అంటే, నీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, బట్ సీరం వల్ల ఏదో హెయిర్ గ్రోత్ అవుతుంది, లాంగ్ అవుతుంది, స్ట్రెంత్ అదేం కాదు, జస్ట్ స్మూత్ అవుతుందేమో అంతే తప్పక దానివల్ల అదొక బెనిఫిట్ ఉంటుంది అంతేగాని దానివల్ల హెయిర్ అనేది గ్రోత్ అయ్యి ఇంప్రూవ్మెంట్ ఏముండదు. మీకు హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా కావాలి అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సీరం అనేది చాలా వరకు మనం ఇట్లా బయట వెళ్తూ ఉంటాం కదండి, ఎండకి, హీట్, డస్ట్ అట్లా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కదా.
సో నేను తెలుసుకున్న దాంట్లో ఏంటంటే ఆ సీరం అనేది మన హెయిర్కి అప్లై చేసినప్పుడు అది పైన ఒక లేయర్ లాగా ఉంటుంది. సో డైరెక్ట్ మన డస్ట్ అనేది హెయిర్కి అటాక్ కాకుండా అది ఒక లేయర్ లాగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందని నాకు అర్థమైంది. సో నేను యాక్చువల్ నాకు సీరం ఇష్టం కాబట్టి నేను సీరం అయితే యూస్ చేస్తున్నాను. డాక్టర్ అడిగితే డాక్టర్ కూడా సీరం యూస్ చేయడం తప్పేం కాదు, ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అని చెప్పారు. నెక్స్ట్ కామెంట్ అగైన్ కిట్ ప్రైస్ నేను ఆల్రెడీ చెప్పాను 4K అలా అవుతుందని. షాంపూ వల్ల హెయిర్ ఫాల్, ఈ కామెంట్ చాలా ఎక్కువ మంది అడిగారు అనమాట. షాంపూ వల్ల తను చెప్పిన షాంపూ లైక్ ప్లమ్ షాంపూ వాడడం వల్ల నాకు ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యింది, అది వాడే నాకు ఇంకా ఎక్కువైంది, మా ఫ్రెండ్ కూడా వాడారు, ఆ షాంపూ సెట్ కాలేదు అది అన్నారు. నాకు ఏంటంటే మీకు ఫ్రాంక్గా చెప్తున్నాను, డాక్టర్ని మేము హెయిర్ కని కాదు కానీ ఫేస్ కోసం అడిగామన్నమాట. మనకి జనరల్గా తెలుసు కదా డాక్టర్ అనేది హెయిర్కే కాదు, చాలా వరకు డాక్టర్లు కాంబినేషన్లో ఉంటారు, హెయిర్ అండ్ స్కిన్ కంబైన్డ్గా. సో నేను వెళ్ళిన డాక్టర్ కూడా హెయిర్ అండ్ స్కిన్ కంబైన్ అనమాట. నేను ఈ క్వశ్చన్ హెయిర్ కడగలేదు కానీ బట్ ఫేస్ కడిగాము. అదేంటంటే ఇట్లా మాయిశ్చరైజర్ ఏదన్నా సన్ స్క్రీన్ లాంటివి తను కొన్ని సెట్ కాలేదంటే అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ కావు. అప్పుడు మనం ఏం చేయాలి, మనం గమనించాలి. మనం ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ వాడినప్పుడు అది మనకి సెట్ అవుతుందా లేదా, మన ఫేస్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, దానివల్ల ఇనిషియల్గా కొంచెం మనకి ఏమన్నా సెట్ కాకుండా హెయిర్ ఫాల్ అవ్వడం, గుళ్ళలు రావడం, క్రీమ్ అయితే ఇలా అయిందనుకోండి, కనీసం కొద్ది రోజుల తర్వాత సెట్ అయిన తర్వాత తగ్గాలి. తగ్గితే ఓకే సెట్ అయినట్టు, లేదు అలాగే ఉంది, ఒక షాంపూ వాడితే హెయిర్ ఫాల్ అవుతూనే ఉంది, ఎన్ని రోజులైనా తగ్గడం లేదు అంటే అది సెట్ కాలేదని. ఒక క్రీమ్ వాడినప్పుడు మనకి ఫస్ట్ ఒక 1 or 2 days గుళ్ళలు వస్తే పర్లేదు, వాడిన ప్రతిసారి అలాగే వస్తుంది అంటే అది సెట్ కాలేదని. అలాంటప్పుడు ఏం చేయాలి డాక్టర్ అంటే, డాక్టర్ అన్నారు ఏం చేయడానికి ఏముందమ్మా, మనము చేంజ్ చేయాలి, నెక్స్ట్ ఇంకో ట్రై చేయాలి. సో అలాగా ఏదో ఒకటి మనకైతే ఖచ్చితంగా సెట్ అవుతుంది. అలా సెట్ అయ్యేది దొరికేంత వరకు మనము ట్రై చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనకి ఏ ప్రోడక్ట్ అయితే సెట్ అవుతుందో అప్పుడు దాన్ని మనం ఫిక్స్ చేసుకుని దాన్ని మళ్ళీ చేంజ్ చేయకుండా వేరే దానికి కొంచెం అట్రాక్ట్ అయ్యి మళ్ళీ మారకుండా మనకి సెట్ అయింది వాడుకోవడం చాలా బెస్ట్. సో షాంపూ కూడా అంతే, ఇన్ కేస్ మీకు అది సెట్ కాలేదనుకోండి, బహుశా ఆ అమ్మాయికి సెట్ అయి ఉండొచ్చు, నాకు సెట్ అయి ఉండొచ్చు, మీకు కాకపోయి ఉండొచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇంకోటి ట్రై చేయండి, ఇంకోటి ఏదైనా షాంపూ ట్రై చేయండి, సెట్ అయింది అనుకోండి దాన్ని కంటిన్యూ చేసుకోండి. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే బ్లడ్ టెస్ట్కి ఎంత అమౌంట్ అయింది అని అడుగుతున్నారు. ఇది కూడా చాలా మంది అడిగారు. డాక్టర్ సజెస్ట్ చేశారు బ్లడ్ టెస్ట్కి అనేది నాకైతే మేము చెప్పాను కదా, ఓన్లీ 3 types ఆఫ్ టెస్ట్ అయితే నన్ను చేయించుకోమన్నారు. 3 కాదు 4 అనుకుంటాను. అదేంటంటే విటమిన్ D3, అగైన్ నేను చెప్తున్నాను B12 అండ్ ఐరన్, అండ్ అలాగే మనం లేడీస్ కాబట్టి థైరాయిడ్ టెస్ట్ కూడా చేస్తారు. సో ఈ 4 చేయించుకున్నాను. మేబీ నేను హైదరాబాద్లో చేయించుకున్నా కాబట్టి అన్ని చోట్ల అలానే ఏమో నాకు తెలియదు. నేనైతే హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియా అక్కడ చేయించుకున్నాను. అక్కడైతే నాకు ఒక 4,500 అయితే అయింది టెస్ట్లకి. సో అది బ్లడ్ టెస్ట్లకి అయితే అది అయిందనమాట. ఇంకా నెక్స్ట్ 2 months ట్రై చేయండి, మీకే తెలుస్తుంది, అప్పుడు వాడితే వాడండి, లేకపోతే లేదు, 1 month ఏం అర్థం కాదు కదా అన్నారు. అవును ఖచ్చితంగా ఇదైతే నేను అగ్రీ చేస్తాను. మనం ఎప్పుడైనా 1 month 2 months అలా వాడి అవ్వలేదని వెంటనే మార్చకూడదు. మినిమం 2 months కాదు, నన్ను అడిగితే 3 months, మినిమం 3 months కంటిన్యూగా వాడాలి. అది వాడితేనే అప్పుడే మనకి అది కూడా సెట్ అవుతుందా లేదా ప్రోడక్ట్ అనేది తెలుస్తుంది. గ్రోత్ కనిపించడానికి ఇంకా టైం పట్టచ్చు. కొంతమందికి ఎర్లీగా అనిపిస్తుంది, కొంతమందికి చాలా లేదు. 3 months ప్లస్ మనకి ఏదైనా సరే మనకి దాన్ని ఏంటి సెట్ అవుతుందా లేదా, గ్రోత్ ఉందా లేదా అన్నది అయితే తెలుస్తుంది. సో ట్రై చేయండి, కొంచెం లాంగ్ టైం యూస్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ 1 week 10 daysకి వాడి సెట్ కాలేదంటే అలా అనుకుంటే ఏ ప్రోడక్ట్ మనకి ఎప్పటికీ సెట్ కాదు. దాన్ని వాడితేనే కొన్ని ఎట్లా అంటే స్టార్టింగ్లో అదంతా వీక్గా ఉండే హెయిర్ అవంతా పోవడానికే పనిచేస్తుంది, తర్వాత స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేస్తుంది. మనం ఆ వీక్ హెయిర్ పోయేటప్పుడు ఏమనుకుంటామంటే అమ్మో ఇది నాకు సెట్ కాలేదు, హెయిర్ ఫాల్ అయిపోతుందని అనుకుంటాం. అలా కొంచెం రోజు ట్రై చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. లేదు ఇంకా అలానే ఉంది 3-4 months అయినా కూడా అంటే అప్పుడు స్టాప్ చేయండి. సో అది నా సజెషన్ అయితే. సో ఇది ఇంకా కొంతమంది థ్యాంక్స్ ఫర్ జెన్యూన్ రివ్యూ అన్నారు. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా జెన్యూన్ రివ్యూనే ఇస్తాను నేను, ఎందుకంటే హెయిర్ మీద స్కిన్ మీద నాకు తెలిసి ఎవరు ట్రై చేసుకొని అంత డేర్ చెయ్యరు. సో మనం డేర్ చేయాలంటే ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఎన్నోసార్లు ఆలోచన చేసి ప్రోడక్ట్స్ ఇవన్నీ చెక్ చేసి వాటి ఏం యూస్ చేశారు, వాటి ఇంగ్రీడియంట్స్ అవన్నీ. నేనైతే ఆల్మోస్ట్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నంటే మొత్తం చదివేస్తాను, ఆ ప్యాకింగ్ మీద ఉన్న మొత్తం చదువుతాను, ఏంటి ఎలాగా మొత్తం చదివి దాని రివ్యూస్ చూసి యూస్ చేసిన వాళ్ళవి చూసి అన్నీ తెలుసుకొని యూస్ చేస్తాను. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకటి యూస్ చేయాలని స్టార్ట్ చేసిన, ఆల్రెడీ ఖరాబ్ అయిన హెయిర్ కానీ ఫేస్ కానీ ఇలాంటి వాటికే మనం యూస్ చేస్తాం. అలాంటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. తెలిసి తెలియక యూస్ చేసేస్తే అది ఇంకా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి
మంచిగా నాకు అనిపిస్తేనే నేను చేస్తాను. అది కూడా నేను యూస్ చేసిన తర్వాత నా మీద నేనే యూస్ చేసుకున్నా కాబట్టి నాకు మంచిగా అనిపించింది కాబట్టి అది కూడా ఇనిషియల్ డేస్లోనే కాకుండా నేను యూస్ చేసిన ఆఫ్టర్ 6 months తర్వాత నేను వీడియో అయితే పెట్టాను. ఇందులో ఎందుకంటే నేను జెన్యూన్ రివ్యూ ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే నేను ఏ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయడం లేదు, నేను ఎవరిని హైప్ చేయడం లేదు, ఎవరిని రెఫర్ చేయడం లేదు, ఏమీ చేయడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది నాది జెన్యూన్ రివ్యూ అని అందరికీ అర్థమవుతుంది. బట్ మీరు అది అందరూ అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. సో ఇది నాకు వచ్చిన కమెంట్స్, మరి ఎక్కువ కమెంట్స్ కాదు కానీ ఫ్యూ కమెంట్స్ అనమాట. వీటన్నిటికీ ఐ థింక్ ఆల్మోస్ట్ నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నా. బట్ ఇంకా స్టిల్ ఏమైనా నేను మిస్ చేసి ఉంటే, ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ అవి ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను అట్లీస్ట్ ఈ వీడియోలో కవర్ చేయకపోతే నేను కమెంట్స్కైనా నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఇది వీడియో. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.